మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చామంతి చెట్టు మీ ఇంటిలో ఉంటే ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. మనలో చాలామందికి రకరకాల మొక్కలను పెంచుకోవటం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంటి ముందు కాస్త స్థలం ఉన్నా లేదా అపార్ట్మెంట్లలో బాల్కనీలు ఉన్నా సరే అందమైన పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే పూల మొక్కలన్నిటిలోనికి చామంతి మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చామంతి మొక్క కేవలం ఇంటికి అందాన్ని మాత్రమే ఇస్తుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ మొక్కల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, దీనివల్ల మనకు కలిగే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటి ముందు చామంతి మొక్కలు పచ్చగా రంగురంగుల పూలతో కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటాయి. ఆ పూలను చూస్తేనే మనసుకు ఎంతో తెలియని ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అసలు చామంతి మొక్కను మన హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఎవరి ఇంట్లో అయితే చామంతి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన పెద్దలు శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియక చామంతి మొక్కను కేవలం ఒక అలంకరణ మొక్కగానే చూస్తారు. కానీ దీని వెనుక ఉన్న దైవిక శక్తి అద్భుతమైనది. మీ ఇంట్లో కనుక ఒక్క చామంతి మొక్క ఉంటే అది మీ తలరాతను మార్చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి, ఇంట్లో ప్రశాంతత లేక సతమతమయ్యే వారికి చామంతి మొక్క ఒక దివ్య ఔషధం లాంటిది. ఈ మొక్కను పెంచటం వల్ల కలిగే ఫలితాలు తెలిస్తే ఈరోజే మీరు నర్సరీకి వెళ్ళి మొక్కను తెచ్చి పెట్టుకుంటారు. అంతటి మహిమ ఈ చామంతి మొక్క సొంతం. అసలు ఈ చెట్టుకు ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చిందో, ఈ చెట్టు ఇంటిలో ఉండే కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఏ రంగు చామంతి పూల చెట్లను ఇంటిలో నాటితే అదృష్టమో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చామంతి పువ్వులు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. మనం సాధారణంగా పూజల్లో గులాబీలు, మల్లెలు వాడుతూ ఉంటాం. కానీ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలంటే చామంతి పూలతో అమ్మవారిని ఆరాధించాలి. ఏ ఇంట్లో అయితే నిత్యం చామంతి మొక్క పూలతో నిండి ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది. చామంతి మొక్క ఉన్న చోట దేవతలు సంచరిస్తూ ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అలాంటివి. దైవశక్తిని ఆకర్షించే గుణం చామంతి మొక్కకు ఉంది. మన ఇంట్లో చామంతి మొక్క ఉంటే మనకు తెలియకుండానే మన ఇల్లు ఒక చిన్న దేవాలయంలా మారిపోతుంది. ఆ మొక్క చుట్టూ ఉండే గాలి కూడా పవిత్రంగా మారుతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఈ మొక్క అడ్డుకుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు కదా. అలాగే చామంతి మొక్క ఉన్న ఇంట్లో పేదరికం అనేది ఉండదు. మనకు వచ్చే చిన్న చిన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ మొక్క ప్రభావం వల్ల మెల్లమెల్లగా తొలగిపోతాయి. అందుకే మన పూర్వీకులు ప్రతి ఇంటి గుమ్మం ముందు లేదా తులసి కోట పక్కన ఖచ్చితంగా చామంతి మొక్కలను పెంచేవారు. అది కేవలం అందం కోసం కాదు, ఆ మొక్క ఇచ్చే ఆధ్యాత్మిక రక్షణ కోసం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక చామంతి మొక్క గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇది దిష్టి దోషాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నర దిష్టి తగిలితే నాపరాయి కూడా పగులుతుంది అని సామెత ఉంది కదా. మన ఇంటి మీద, మన కుటుంబ సభ్యుల మీద ఇతరుల చెడు చూపు, అసూయ, ఏడ్పు పడితే మనం ఎంత సంపాదించినా అది నిలవదు. అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి నరఘోష, నరపీడ పోవాలంటే చామంతి మొక్క బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. చామంతి మొక్కను ఇంటి ముఖద్వారం దగ్గర లేదా అందరికీ కనిపించేలాగా పెట్టుకుంటే బయట నుంచి వచ్చే వారి చూపు నేరుగా ఆ పూల మీద పడుతుంది. ఆ పూల అందము, వాటి ఆకర్షణ శక్తి ఎదుటివారి కళ్ళల్లోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల వారి చెడు చూపు మన ఇంటి మీద పడదు. ఒక రకంగా చెప్పాలంటే చామంతి మొక్క మన ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. మీ ఇంట్లో తరచుగా అకారణంగా గొడవలు జరుగుతూ ఉన్నా, పిల్లలు చిరాకు చేస్తున్నా, మీకు మానసిక ప్రశాంతత లేకపోయినా మీ ఇంట్లో ఖచ్చితంగా చామంతి మొక్కను పెంచి చూడండి. కొద్ది రోజుల్లోనే మీరు మార్పును గమనిస్తారు. ఇంటి వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోతుంది.
ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. అంతటి శక్తివంతమైనది ఈ చామంతి మొక్క. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటకు వచ్చేటప్పుడు లేదా వెళ్ళేటప్పుడు, ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్ళేటప్పుడు, వ్యాపార నిమిత్తం వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక్కసారి ఆ చామంతి మొక్కను, ఆ పూలను చూసి వెళ్తే చాలా మంచి జరుగుతుంది. ఆ పూలల్లో ఉండే ఆకర్షణ శక్తి, ఆ రంగులు మన మనసుపై ఒక సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనసు ఉల్లాసంగా మారుతుంది. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విజయం నాదే అనే ధైర్యం వస్తుంది. అందుకే పాతకాలంలో పెద్దవారు బయటకు వెళ్ళేటప్పుడు పెరట్లో ఉన్న పూల మొక్కలను చూసి వెళ్ళేవారు. ముఖ్యంగా చామంతి పువ్వును చూసి వెళ్తే మీరు అనుకున్న పని దిగ్విజయంగా పూర్తవుతుంది. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవ్వవు. ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చినా దాన్ని సులభంగా అధిగమించే శక్తి మీకు వస్తుంది. ఆ రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో చామంతి మొక్క ఉంటే ఉదయాన్నే లేవగానే లేదా బయటకు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆ మొక్క దగ్గర నిలబడి ఆ పువ్వులను చూసి మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని బయలుదేరండి. ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. విజయం మీ సొంతమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. చామంతి మొక్కలు అనగానే మనకు రకరకాల రంగులు గుర్తుకు వస్తాయి. తెలుపు, పసుపు, ఎరుపు, పింక్, వైలెట్ ఇలా ఎన్నో రంగుల్లో చామంతి పువ్వులు దొరుకుతాయి. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంట్లో పెంచుకోవాల్సిన చామంతి రంగులు వేరు, పెంచకూడని రంగులు వేరు. ఈ విషయం తెలియక చాలామంది అన్ని రంగుల మొక్కలను తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. దానివల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్నా కేవలం పసుపు రంగు మరియు ఎరుపు రంగు చామంతి మొక్కలను మాత్రమే పెంచుకోవాలి. పసుపు రంగు అనేది గురుగ్రహానికి, లక్ష్మీదేవికి సంకేతం. పసుపు రంగు పువ్వులు వికసించినప్పుడు అవి బంగారు నాణేలలాగా మెరుస్తూ ఉంటాయి. ఆ రంగు మన కళ్ళకు, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పసుపు రంగు మంగళకరమైనది. ఏ శుభకార్యం జరగాలన్నా పసుపు ముఖ్యం. కాబట్టి పసుపు రంగు చామంతి మొక్కలు ఇంట్లో ఉంటే శుభకార్యాలు జరుగుతాయి, ధనం ఆకర్షింపబడుతుంది. అలాగే ఎరుపు రంగు చామంతి మొక్కలు కూడా చాలా మంచివి. ఎరుపు శక్తికి, తేజస్సుకు ప్రతీక. కుంకుమ రంగులో ఉండే ఈ పూలు అమ్మవారికి చాలా ఇష్టం. అవి మనలో ధైర్యాన్ని నింపుతాయి. కాబట్టి మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పసుపు లేదా ఎరుపు రంగు పూలు పూసే మొక్కలనే ఎంచుకోండి. ఇప్పుడు ఏ రంగు చామంతి మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదో తెలుసుకుందాం. పొరపాటున కూడా మీ ఇంట్లో తెలుపు రంగు చామంతి మరియు పింక్ లేదా లేత గులాబీ రంగు చామంతి మొక్కలను పెంచవద్దు. చూడడానికి తెలుపు రంగు పూలు అందంగా ఉండవచ్చు, కానీ వాస్తురీత్యా ఇంటి ఆవరణలో తెలుపు రంగు చామంతి అంత శ్రేయస్కరం కాదు. తెలుపు రంగు వైరాగ్యానికి, శాంతికి చిహ్నం అయినప్పటికీ గృహస్థులకు ఇది కొన్నిసార్లు నిరాశను, నిర్లిప్తతను కలిగిస్తుంది. అలాగే పింక్ కలర్ చామంతి మొక్కలు కూడా ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఈ రంగులు నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షించే అవకాశం ఉంది, లేదా మన ఇంట్లో ఉండాల్సిన ఎనర్జీ లెవెల్స్ను తగ్గించే ప్రమాదం ఉంది. కాబట్టి రిస్క్ తీసుకోకుండా కేవలం పసుపు మరియు ఎరుపు రంగులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రెండు రంగులు దైవానికి, ప్రకృతికి, ఐశ్వర్యానికి దగ్గరగా ఉంటాయి. మీ పూల కుండీల్లో ఈ రెండు రంగుల మొక్కలు పక్కపక్కన ఉంటే ఆ అందమే వేరు. అవి చూస్తూ ఉంటేనే మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మనకు కావాల్సింది మనశ్శాంతి, ధనలాభం. కాబట్టి శాస్త్రం చెప్పినట్లుగా పసుపు, ఎరుపు రంగులనే ఎంచుకోవటం ఉత్తమం. దీనివల్ల మీ ఇంటికి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. చామంతి మొక్క వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చామంతి కేవలం దేవుడికి పెట్టే పువ్వు మాత్రమే కాదు, ఇది ఒక సంజీవిని లాంటిది. ఆయుర్వేదంలో చామంతికి ప్రత్యేక స్థానం ఉంది. చామంతి పువ్వుల నుంచి తయారు చేసే టీ త్రాగటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి మంచి నిద్ర పడుతుంది. ఈ రోజుల్లో చాలామందికి నిద్రలేమి సమస్య ఉంది. అలాంటి వారికి ఇది అమృతం లాంటిది. అలాగే చామంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి
గాయాల మీద రాస్తే అవి త్వరగా మానిపోతాయి. చర్మ సమస్యలకు, మొటిమలకు కూడా చామంతి దివ్యంగా పనిచేస్తుంది. కళ్ళ మంటలు ఉన్నప్పుడు చామంతి పువ్వులను నీటిలో వేసి కాసేపు ఉంచి ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే మంటలు తగ్గి కళ్ళకు చల్లదనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు, కడుపు ఉబ్బరానికి కూడా చామంతి మందులా పనిచేస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ మొక్క దగ్గర గడపటం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఉపశమనం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చామంతి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలు. అంటే ఒకే ఒక్క మొక్క మన ఇంటికి అందాన్ని, దైవ అనుగ్రహాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న చామంతి మొక్కను ఇంట్లో పెంచుకోకపోతే ఎలా? అందుకే ఆలస్యం చేయకుండా ఈ సీజన్లో మంచి పసుపు లేదా ఎరుపు రంగు చామంతి మొక్కను తెచ్చుకోండి. మీ ఇంటిని నందనవనంగా మార్చుకోండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉండేలాగా చూసుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వాస్తు చిట్కాను పాటించండి. శుభ ఫలితాలను పొందండి. ఇది ఎక్కడ దొరికినా అస్సలు వదలకండి. కేవలం 24 గంటల్లో మీ జీవితాన్ని మారుస్తుంది. మీ ధన సంపాదనను పెంచుతుంది. ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది. మిమ్మల్ని గొప్ప ధనవంతులుగా మారుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగించి మీ దశను మార్చేసే శక్తి దీనికి ఉంది. ముందుగా ఈ మొక్కను ఒక్కసారి చూడండి. ఈ మొక్క చాలా అందమైనది. చాలా విలువైన పుష్పాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా మనం దేవీ దేవతల పూజల్లో ఈ పుష్పాన్ని ఉపయోగిస్తాము. మరి ఆ పుష్పం ఏమిటో తెలుసా? ఆ పుష్పంతో ఏం చేయాలి, ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన ఇళ్ల చుట్టూ చాలా రకాల చెట్లు, మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని వ్యాధులను నయం చేయడానికి లేదా మన సమస్యలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. కొన్ని మొక్కలు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి. ఆ మొక్కలు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. ఈ మొక్కలతో మనకు ఉండే సమస్యలను, కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు. మన సుడిని తిప్పుకోవచ్చు. ధనవంతులం అవ్వచ్చు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగించవచ్చు. మరి ఇంతకీ ఈ మొక్క ఏమిటంటే మందార మొక్క. మందార మొక్కను మందారం లేదా హైబిస్కస్ అని పిలుస్తూ ఉంటారు. మందార పూలు చాలా శక్తివంతమైనవి. మందార పూలు ఎరుపు, తెలుపు, గులాబీ, పసుపు ఇలా రకరకాల రంగుల్లో లభిస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో మరియు మన ధార్మిక పూజలలో ఈ పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మందార మొక్క మన ఇళ్ల దగ్గర సులభంగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది దీన్ని తమ తోటలలో లేదా గార్డెన్లో అందం కోసం నాటుతూ ఉంటారు. జాతకంలో మంగళదోషం ఉన్నవారు ఈ మొక్కను ఇంట్లో నాటితే మంగళదోషం తొలగిపోతుంది. పొట్ట నొప్పి తగ్గించడానికి ఈ మొక్క ఆకులను ఎండబెట్టి వాటిని టీలాగా కాచి తాగితే పొట్టలో నొప్పి తగ్గుతుంది. పొట్టలో పురుగులు ఉన్నా కూడా చనిపోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు మందార ఆకులు, పుష్పాలను పొడి చేసేసి 2 గ్లాసుల నీటిలో 1 టీ స్పూన్ పొడి వేసి కాచి 1 గ్లాస్ నీరు మిగిలే వరకు మరిగించి వడకట్టి ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో తాగాలి. 15 రోజుల పాటు ఈ విధంగా చేస్తే ఏ రకమైన కిడ్నీ స్టోన్స్ అయినా విసర్జించబడుతుంది. ఐరన్ లోపం ఉన్నవారు మందార పుష్పాలతో టీ తయారు చేసి బెల్లంతో కలిపి తాగితే శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. రక్తహీనత సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. రక్తహీనత మంగళగ్రహం వల్ల వస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ మందార పుష్పం లక్ష్మీదేవి, దుర్గాదేవి మరియు హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది. హనుమంతుడికి ఈ పుష్పాన్ని సమర్పిస్తే సంపద, సుఖ, సమృద్ధి కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే ధన సంపాదన పెరుగుతుంది. మంగళదోష నివారణ కోసం మంగళదోషం ఉన్నవారు ఈ మందార మొక్కను ఇంట్లో నాటి ప్రతిరోజు 1 మందార పుష్పాన్ని శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ హనుమంతుడికి సమర్పించాలి. కనీసం 3 నెలల పాటు ఇలా సమర్పిస్తే మంగళదోషం పూర్తిగా తొలగిపోతుంది. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టుకు ఎన్ని పూలు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పుష్పాలు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. 4 కాలాల్లో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు.
ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులకు పూసి ఉన్న చెట్టును చూసి బయటికి వెళ్తే మనసంతా కూడా ఎంతో సంతోషంగా నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటికి వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మందార చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఇటువంటి మందార చెట్టుని ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత, ప్రేత, పిశాచాలు రావు. నెగిటివ్ ఎనర్జీ రాదు, దుష్ట శక్తులు రావు. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు. నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు లాంటివి ఏమీ కూడా ఇంటికి తగలవు. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. మందార చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది. ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. మందార చెట్టును పెంచే వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఒత్తిడి కూడా ఉండదు. మందార మొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇక ధనలాభం కలగాలి అని కోరుకునేవారు, ధన సమస్యలు పోవాలి అని కోరుకునేవారు చక్కగా 5 మందార పువ్వు మొగ్గలతో ఒక పరిహారం చేయండి చాలు. విపరీత ధనలాభం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏమి చేయాలంటే ఏమీ లేదు. ముందు 5 మందార మొగ్గలు తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టువి కోసి తెచ్చుకోవచ్చు, లేదా పొరుగింటి వారి చెట్టు నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఆ వస్త్రంలోనే గుప్పెడంత గల్లుపు వేసి కొంచెం కర్పూరం పొడి వేసి చిటికెడు పసుపు వేసి వీటన్నిటినీ కూడా మూట కట్టేసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ధన ఆకర్షణ కలుగుతుంది. వ్యాపారం చేసేవారు ఈ మూటను మీ గల్లా పెట్టిలో పెట్టుకుంటే జన ఆకర్షణ కూడా కలుగుతుంది. ఇది చాలా రహస్యమైన పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చాలా ఈజీగా చేసుకునే పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారాన్ని ఆదివారం లేదా మంగళవారం రోజున చేసుకోండి. అలాగే అమావాస్య తిథిలో కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. మీ ధన సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక మీరు కూడా మందార మొగ్గలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.